బడ్జెట్ సమావేశాల్లో కమిటీ ఏర్పాటు చేస్తామంటూ చెప్తున్నారు. రిటైర్డ్ జడ్జ్ మాజీ అధికారులతో ఈ కమిటీ ఉండబోతుందంటున్నారు. జిల్లాల విభజనను శాస్త్రీయంగా చేస్తామని గతంలో అర్థం పర్థం లేకుండా జిల్లాల విభజన జరిగిందంటూ ఆయన విమర్శించారు. అలాగే జిల్లాల పునర్విభజనకు సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయని, ప్రజల నుంచి చాలా సందర్భాల్లో ఈ రిక్వెస్ట్లు వచ్చాయని, ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా ఉంది, త్వరలో కమిటీ వేస్తాం, పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత జిల్లాల విభజన మేము చేయబోతున్నామంటూ రేవంత్ చెప్తున్నారు. ఒకసారి ఏమన్నారో చూద్దాం. జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు, మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని, లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనుకోకుండా మాది ఒకటే సిటీ 2 జిల్లాలు చేసారు, మొత్తం మా ఉనికే మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్ను, రెవెన్యూ, ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి, ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాల పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో, ఈరోజు మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. మండలాలు సో జిల్లాల సంఖ్య పెంచడమో తగ్గించడమో తమ ఉద్దేశం కాదు, కానీ కొంత రేషనలైజ్ చేస్తామంటున్నారు. అంటే కొన్ని ప్రాంతాల్లో జనసాంద్రత చాలా ఎక్కువగా ఉండడం, కొన్ని ప్రాంతాల్లో జనసాంద్రత తక్కువగా ఉంది. అలాంటప్పుడు నిధులు విడుదల చేసే విషయంలో కానీ, లేదంటే అధికారుల్ని కేటాయించే విషయంలో, మ్యాన్ పవర్ని కేటాయించే విషయంలో కొన్ని పనులకు సంబంధించి ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు సహజంగా మనం చూస్తూ ఉంటాం. ప్రజల నుంచి కూడా చాలా సందర్భాల్లో తమ ప్రాంతాలను విడగొట్టారు అని చెప్పి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మేము ఈ జిల్లాలకు సంబంధించి వర్క్ చేయబోతున్నాం అంటున్నారు. ఒక కమిటీ వేస్తాం అని కూడా రేవంత్ చెప్తున్నారు. సో ఇప్పుడే ఎందుకు ఈ ఆలోచన? కేవలం ప్రజల నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లో పరిపాలనాపరమైనటువంటి సౌలభ్యమేనా? దీంట్లో రాజకీయ కారణాలు ఇంకేమైనా ఉండే అవకాశం ఉందా? గతంలో చేసిన వాళ్ళు రాజకీయ కారణాలతోనే చేశారు అంటూ రేవంత్ అంటున్నారు. మధు జాయిన్ అవుతున్నారు మనతో, మా ప్రతినిధి. మధుతో ఒకసారి డిస్కస్ చేద్దాం. మధు, మేము పెంచడం తగ్గించడం కాదు, వాటిని సమానంగా మేము విభజిస్తున్నాం అని చెప్పేసి రేవంత్ అంటున్నారు. ఇది కేవలం ప్రజల సౌకర్యం కోసం, ప్రభుత్వాల సౌకర్యం కోసమేనా? దీని వెనక ఇంకేదైనా రాజకీయ కారణాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా? ప్రతిపక్షాలు ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? గత కొంతకాలంగా దీనిపైన చర్చ జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ మొన్న మంత్రి పొంగులేటి మాట్లాడారు. తర్వాత ఈరోజు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రిటైర్డ్ జడ్జి తోటి ఒక అధికారులతో ఒక కమిటీ వేస్తాం, 6 నెలల్లోగా ఒక రిపోర్ట్ ఇవ్వాలనేటువంటిది కోరుతాం. వాటిని అన్నిటిని కూడా చర్చ చేసేలాగా బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపైన చర్చించి నిర్ణయం ఆధారంగా వాటి ఆధారంగానే జిల్లాలను శాస్త్రీయంగా విభజన చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. జనరల్ గా ఇది ఏంటంటే గతంలో జరిగినటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ శాస్త్రీయబద్ధంగా జరగలేదు, పాలనా సౌలభ్యం కోసం చేశామని చెప్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు ఒక్కొక్క నియోజకవర్గం 2 జిల్లాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇంకా కొన్ని మండలాలు 4 నియోజకవర్గాలకేసి ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే విభజన సందర్భంగా ఒక నియోజకవర్గం 4 జిల్లాల్లో కనపడడం, ఒక నియోజకవర్గం 2 జిల్లాల్లోగా ఎక్స్పాండ్ అయి ఉండడంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందనేటువంటి స్టేట్మెంట్ చేస్తా వస్తా ఉన్నారు కాంగ్రెస్. ఇదంతా కూడా అంటే నియోజకవర్గ పరిధి సంబంధించిన దాంట్లోనే హెడ్ క్వార్టర్ గా జిల్లా పరిధి ఉండాలి, జిల్లా ఆ రకంగా ఉంటేనే శాస్త్రీయంగా ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లా ఉంది, తర్వాత రంగారెడ్డి, వికారాబాద్ లోకి కొన్ని నియోజకవర్గాలు, మండలాలు వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు షాద్నార్
సంబంధించినటువంటి ప్రాంతం కానీ తర్వాత వరంగల్, కరీంనగర్ ఇట్లా కొన్ని జిల్లాలన్నీ కూడా ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పటికీ వాటిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు మిగతా జిల్లాల గుర్తింపు పొందుతున్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు జిల్లా కేంద్రం వరకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం ఈ విభజన సందర్భంగా పాలనా సౌలభ్యం కోసం చేశామని గత ప్రభుత్వం చెప్పినా పాలనా సౌలభ్యం లేదు, సరైనటువంటి అధికారం లేదు, ఆ రకమైనటువంటి సదుపాయాలు కూడా లేవు అక్కడ. దానికి సంబంధించినటువంటి అంటే జిల్లా హెడ్ క్వార్టర్ అంటే జిల్లా కేంద్రంలో దానికి సంబంధించిన భవనాలు, దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అధికారులు ఇట్లా వీటన్నిటి చూసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేయలేకపోయారు. మేము వాటిని పునర్విభజన పేరిట మళ్ళీ ఇప్పుడు ఎక్స్పాండ్ అయినటువంటి వాటిని కొన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఇంకొక విమర్శ ఏముందంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అభిమాన సంఖ్య 6 కాబట్టి 33 జిల్లాలు చేశారు అవసరం లేకపోయినా అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఈ రకంగా ముందుకు పోయేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. త్వరలోనే రిటైర్డ్ జడ్జితో కమిటీ వేస్తారు. ఆ కమిటీ 6 నెలల సమయం ఇచ్చి అసెంబ్లీలో చర్చించిన తర్వాత దానిపైన ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు మాట్లాడుతున్న సందర్భంలో, ఇది తగ్గించడమో పెంచడమో కాదు, కాస్త రేషనలైజేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం, సౌలభ్యం కోసం మాత్రమే, ప్రజలు ఏం కోరుకుంటారో ఆ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామనే స్టేట్మెంట్ చేశారు. ఓకే రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో పెంచడం తగ్గించడం అనేది ప్రాధాన్యత కాదు అని చెప్తున్నారు. కాకపోతే అసలు నిజంగానే ఈ నంబర్లో ఏం చేంజ్ ఉండదా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. రేపు నివేదిక వచ్చిన తర్వాత నివేదిక ప్రకారం మేము చేస్తున్నామని చెప్పకుండా ఉంటారా? అట్ ది సేమ్ టైం అసలు ఈ అంశానికి సంబంధించి గతంలో కేటీఆర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. మొన్న మరి చూసినారో లేదో అసెంబ్లీ మంత్రి గారు చెప్తున్నారు, ఒక ఆయన రెవెన్యూ మంత్రి గారు, కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు, కొత్త జిల్లాలు చేసినాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని 5 జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు. నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా చేసినాడు. మీరందరూ నారాయణపేట వాళ్ళు, గద్వాలోళ్ళు, కొల్లాపూర్ వాళ్ళు, అచ్చంపేట వాళ్ళు మీరు మహబూబ్ నగర్ దాకా వచ్చేది ఎందుకు? మీ దగ్గరికే కలెక్టర్ను, ఎస్పీని తీసుకొస్తా, జిల్లా అధికారులను మీ దగ్గర కూర్చోబెడతా, ఇంత దూరం మీరు వచ్చేది ఏందని చెప్పి ఎక్కడికక్కడ జిల్లాలు ఏర్పాటు చేసినాడు. కలెక్టర్లను మీ గడప ముంగట కూర్చోబెట్టినాడు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు. ఈ జిల్లాలో ఉండే మా లంబాడా సోదరులు, మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు, తాండాలు గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా? గద్వాలో లూకుంటారా? వనపర్తితో లూకుంటారా? ఆలోచించండి. కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందాం, ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పొరపాట్లు చేయకండి. నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపోయి ప్రజలు అవకాశం ఇచ్చినారు. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు. మీరు నిన్నగాక మొన్న మరి